రామగుండం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో మతి భ్రమించినట్లు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు చూసి మతి భ్రమించింది. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ రైతులు తీసుకున్న రుణాన్ని మాఫీ చేస్తానని 20-25 50,000 దఫాలుగా ఇస్తే రైతులు తీసుకున్న రుణానికి కేవలం వడ్డీకే సరిపోయిందని వ్యాఖ్యానించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వారి కుటుంబంలో విషాదం ఘటనలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ వరంగల్లో చేసిన డిక్లరేషన్ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని నెల రోజులు ముందుగానే రుణమాఫీ చేయడంతో టీఆర్ఎస్ నాయకులకు పిచ్చిలేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కార్పొరేటర్ మహంకాళి స్వామి ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మహంకాళి స్వామితో పాటు కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డబ్బులు సరిపోయినాయి. ఈ రోజు ఎంతో మంది రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ కుటుంబాలు రోడ్డు పాలైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ ప్రకారం ఖచ్చితంగా రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయాలనే సంకల్పంతో ఈ రోజు ఆగస్టు 15 తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి నెల రోజుల ముందే ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఈ టీఆర్ఎస్ నాయకులకు పిచ్చి లేచినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి 2 లక్షల రుణమాఫీ చేస్తే తప్ప మరొకసారి రైతుల దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏం పని లేక 2 లక్షలు ఒకటేసారి రుణమాఫీ చేసిరు, మీరు తీసుకోకుండానే అన్న రైతులకు చెప్పండి. ఎందుకు చేస్తారు, వీళ్ళకేం పని లేక చేస్తున్నారు అని రైతులకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇట్లా 2 లక్షలు రుణమాఫీ ఇస్తా ఉన్నారో అది మంచి పద్ధతి కాదు. మేము ఏదైతే 5,000, 10,000, 20,000 ఇచ్చినామో టీఆర్ఎస్ వాళ్ళము, కాంగ్రెస్ వాళ్ళను కూడా అట్లనే ఇవ్వమని చెప్పండి. మేమాట ఇచ్చిన వాగ్దానాలను తప్పుతాను అంట. 2018 ఎన్నికల్లో కేసీఆర్ రామగుండం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఇక్కడ నిరుద్యోగ భృతి ఎన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉంటే అంతమంది కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పేసి స్వయంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రకటించారు. 10 సంవత్సరాల కాలం ఈ రాష్ట్రాన్ని అధికారికంగా పాలించారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదని ఒక్కసారని అడిగిన అనే చంద్రబాబును పోగుడు కేసీఆర్ తోటి, కేటీఆర్ తోటి సెల్ఫీలు దిగచ్చి ఇప్పుడే కేటీఆర్ని కలిసినా, ఇప్పుడే కేసీఆర్ని కలిసినాను కానీ ఒక్క రోజన్నా ఎందుకు నిరుద్యోగ భృతి ఇస్తలేవు అని అడిగినావా? అంటే అప్పుడు మతిగిట భ్రమించిందా? మరి ఎందుకు అడగలేదు? గ్రామము వెళ్లి వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గ్రామం వెళ్లి అక్కడున్న రైతులందరినీ కూర్చుండబెట్టి మాట్లాడి బ్యాంకర్లందరితోటి కూడా మొన్న ఆదివారం కూడా బ్యాంకర్లతోటి ఫోన్లో మాట్లాడి కూడా ఎవరికైతే రుణమాఫీ ఎవరన్నా తప్పిదారి వాళ్ళ పేరు మిస్ అయితే వాళ్ళు కూడా వెంటనే వచ్చి ఆ బ్యాంకర్లందరూ కూడా ప్రభుత్వానికి ఏఈఓల ద్వారా పంపించాలని ప్రతి గ్రామం తిరిగి చెప్పిన వ్యక్తి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు. మీరు ఏం చేస్తున్నా? ఏది పడితే అదే మాట్లాడేందుకు, ఇష్టం వచ్చినట్టు చేసేందుకు ఇక్కడికి వచ్చి లేనిపోని అన్ని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. పాపం ఈ చందర్ అనే వ్యక్తికి అధికారం కోల్పోగానే మతి భ్రమించి ఏది పడితే అది మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చెవాకులు వెళ్తా ఉన్నాడు. ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడద్దు. ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీగా ఉండేది కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాకుండా వాళ్ళకి ఏం అవసరం ఉన్నాయి, వాళ్లకు చేయవలసిన పనులు ఏమున్నది అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానానికన్నా 10 పనులు ఎక్కువ చేసి ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నది. మీకు చేతనైతే లేదు. 10 ఏళ్లు ప్రజలను పాలించి చేతగాక ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించి 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు కనుకనే ఈ రోజు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పేసి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగా మీరు ప్రజలకు ఏమైనా సమస్యలు ఉంటే వాటి తరఫున పోరాటం చేయండి. కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ ఉన్న